సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరియు గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ఆడపిల్లలపైన అత్యాచారాలు, వాటికి పరిష్కారంగా ఇస్లాం చూపే మార్గాలు ఏమిటి? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 16వ సూరా అన్-నహ్ల్ 90వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఇతాయి దిల్ కుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్యి యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్. అల్లాహ్ న్యాయం చేయమని, ఉపకారం చేయమని, బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నీతి బాహ్యమైన సిగ్గుమాలిన పనుల నుండి, అశ్లీల కార్యాల నుండి, చెడుల నుండి, దౌర్జన్యం నుండి ఆయన మిమ్మల్ని ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించడానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు. సోదరులారా, అత్యాచారాల విషయంలో మన ఇండియా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. మరియు ఇండియాలో ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ మానభంగానికి, అత్యాచారానికి గురవుతుంది. ఒక్క రోజులో 86 అత్యాచారాలు మహిళల పైన జరుగుతున్నాయి. సోదరులారా, అయితే మరి ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, జైళ్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, శిక్షలు విధిస్తున్నారు. మరెందుకు మారడం లేదు? మరెందుకు ప్రజల్లో మార్పు రావడం లేదు? సోదరులారా, జూలై 10వ తేదీన నంద్యాలలో 8 సంవత్సరాల చిన్నారి పాప పైన 3 వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆ పాపను చంపేశారు. ఆ 3 ఎవరు? 14, 15, 16 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు కూడా ఏం పెద్ద మగాళ్ళేం కాదు, మైనర్ పిల్లలు వాళ్ళు కూడా. మరి 18వ తేదీ అంటే నిన్న తిరుపతిలో నెలబల్లి అనే గ్రామంలో 8 సంవత్సరాల పిల్ల పైన రేప్ చేశారు. అల్లూరి సీతారామరాజు యొక్క జిల్లాలో పాడేరు గ్రామంలో 6 సంవత్సరాల చిన్నారి పాప పైన రేప్ చేశారు. జూలై 6వ తేదీన ఢిల్లీలో ముబారక్పూర్లో 8 సంవత్సరాల చిన్నారి పైన రేప్ జరిగింది. అంటే కేవలం ఒక్క జూలై నెలలోనే ఇన్ని రేప్ కేసులు అనేవి, అది కూడా చిన్న పిల్లల మీద ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ప్రపంచము ఎంత వినాశనపు అంచుల్లో ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం నివసిస్తున్నది మనుషుల మధ్యనే అయినప్పటికీ కూడా ఇన్ని ప్రమాదాలు, ఇన్ని సంఘటనలు రోజులోనే చోటు చేసుకుంటున్నాయంటే మానవత్వం అనేది కనుమరుగైపోయి మనుషుల్లో మృగత్వం అనేది ఏ విధంగా వచ్చిందో, పశుతత్వం అనేది ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 1, 2 రోజులోని 100ల కొలది అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు తమ బిడ్డని స్కూలుకు పంపినా కూడా భద్రంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. ఒక ఆడపిల్లని కాలేజీకి పంపినా కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందనే నమ్మకం లేదు. అలాగే కూరగాయలు కానీ మార్కెట్కి వెళ్ళినా కూడా తిరిగి జాగ్రత్తగా ఇంటికి వస్తుందన్నటువంటి నమ్మకం కూడా లేదు. మనుషుల మధ్యనే జీవితం గడుపుతున్నప్పటికీ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరిగా భయభ్రాంతులతో జీవితం గడిపేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేడు తల్లిదండ్రులకి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించాలి. మరి వీటిని ఆపటం ఎలా? ఈ సమస్యలకు పరిష్కారం ఎలా? ఏ విధంగా వీటికి అడ్డుకట్ట వేయాలి? చూడండి, ఒక డాక్టరు రోగులను ఏ విధంగా పరిశీలన చేస్తాడు? అతనికి వచ్చిన జబ్బు ఏమిటో తెలుసుకొని తర్వాత వైద్యం చేస్తాడు. జబ్బు ఏమిటో తెలుసుకోకుండానే, జబ్బు ఏమిటో కనుక్కోకుండానే ఏ డాక్టర్ కూడా వైద్యం చేయడు. అలాగే అసలు ఈ యొక్క మానభంగాలకి, అత్యాచారాలకి కారణం ఏంటి? సమాజంలో ఎలాంటి చెడులు చోటు చేసుకున్నాయి? ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి? దానికి గల కారణాలు ఏమిటో కనుక్కొని సమాజంలో ఉన్న చెడును తొలగించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఏమైపోయిందంటే చాలామంది ఏమంటారంటే 8 సంవత్సరాల పిల్లపైన 3 వ్యక్తులు రేప్ చేశారంటే, అవునా రేప్ చేశారా? అయితే వాళ్ళని నరకాలి, వాళ్ళను చంపాలి, వాళ్ళను షూట్ చేసి పడేయాలి,
వాళ్ళను జైల్లో వేయాలి, వాళ్ళను ఉరి తీయాలని ప్రజలు రకరకాల కామెంట్లు చేస్తారు. కానీ అభం శుభం తెలియనటువంటి ఆ 14, 15, 16 సంవత్సరాల ఆ కుర్రాళ్ళు, ఆ పసి హృదయాలలో ఈ పాడు బుద్ధులు దేనికొచ్చాయి? ఈ విధమైనటువంటి పాపకార్యం చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? దేనికి ఈ విధమైనటువంటి అఘాయిత్యానికి వాళ్ళు ఒడిగట్టారు? వాళ్ళకు ఆలోచన రావడానికి కారణం ఎవరు? బాధ్యతాదారులు ఎవరు? కారణాలు ఏంటని ఎవరైనా వెతికే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా సరే ఆ విషయాలను పరిశీలన చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎంతసేపు వాళ్ళని నరకాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళను ఉరి తీయాలనే ఆలోచన పక్కన పెట్టి అసలు ఆ పసిపిల్లలకి ఈ యొక్క పాడు ఆలోచనలు ఎందుకు వచ్చాయో ఒక్కసారి ఆలోచన చేసి దానికి తగినటువంటి ప్రధాన కారణాలు వెలికితీసి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. ఎందుకంటే చూడండి, ఆ యొక్క పసిపిల్లల్లో ఆ కామ కోరికలు పుట్టడానికి ఏమిటి కారణం? వాళ్ళ హృదయాలలో ఈ నీచమైనటువంటి కోరికలు పుట్టడానికి కారణం ఎవరు? బాధ్యతాదారులు ఎవరు? ఆ చదువుకునే పసి వయసులో ఆ పిల్లలకు, ఆ చిన్న పిల్లను పట్టుకొని ఆ యొక్క పాడు పని చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఎవరైతే బాధ్యతాదారులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆలోచించి సమాజంలో అలాంటి చెడులను దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అఘాయిత్యాలు ఇంకా మరొకసారి జరగకుండా ఆ మార్గాలను ముయ్యాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇలాంటి చెడులు ప్రభుత్వాలు ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ మత గ్రంథమైనా, ఏ చట్టమైనా ఇలాంటి వాటికి పరిష్కారం చూపగలదా అంటే చూపలేదనే చెప్పాలి. కానీ ఒక్క ధర్మం మాత్రం ఈ భూమండలం మీద ఉంది. ఇలాంటి వాటికి అన్నిటికి కూడా సరైనటువంటి జవాబు, సరైనటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి ఏకైక ధర్మం ఒక ఇస్లాం ధర్మం మాత్రమే. ఎందుకంటే ఈరోజు ఇస్లాం ధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్నటువంటి సౌదీ అరేబియా దేశాన్ని మీరు చూస్తున్నారు. అక్కడ సంవత్సరం మొత్తం మీద కూడా 76 అత్యాచారాలు మాత్రమే జరిగాయి. కానీ మన దేశంలో ఒక్క రోజులోనే 86 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్క రోజులోనే సౌదీలో ఒక్క సంవత్సరం మొత్తం మీద జరిగినటువంటివి 77 అన్నమాట. అంటే ఈ విధంగా ఎందుకు అక్కడ తక్కువ జరుగుతున్నాయంటే అక్కడ ఇస్లామీయ చట్టాలు అమలులో ఉన్నాయి. అందుకోసమే అక్కడ ఆ విధమైనటువంటి మానభంగాలు రేటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అయితే ఇస్లాము ఇలాంటి చెడులను, అంటే ఈరోజు యువత కానీ ఇంకా ఎవరైనప్పటికీ కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఏ చెడు వ్యసనాలకైతే ఈరోజు బానిసలైపోయి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, అలాంటి చెడులను 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పాదాల కింద తొక్కి పడేశారు. అలాంటి చెడులను సమాజం నుండి ఆయన కూకటి వేళ్లతో పీకి అవతల పడేశారు. అలాంటి చెడులను ఆయన ఎప్పుడో సమాజం నుండి రూపుమాపారు. అయితే సోదరులారా, ఈ ఏదైతే ఈ రోజు ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో వీటికి అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మొదటిది సమాజంలో పెచ్చరిల్లిపోతున్నటువంటి మద్యపానం. దీని కారణంగానే ఈరోజు చాలామంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే సోదరులారా, పెద్దవాళ్ళు చాలామంది మందు తాగుతూ ఉంటారు. వాళ్ళేదో ఇండ్ల దగ్గర, బంకుల దగ్గర, షాపుల దగ్గర తాగి పడిపోయి అక్కడే దొల్లుతూ ఉంటారు. కానీ యువత ఉన్నారు చూడండి, వాళ్ళను మీరు కనుక ఒక్కసారి చూసినారంటే గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ దగ్గర పొద్దున్నే లేచి చూస్తే వాకింగ్ వెళ్దామని మొత్తం బీరు బాటిళ్ళన్నీ, చికెన్ పకోడా, ఇంకా చిప్స్ అంట, అవి ఇవి కాస్ట్లీ యొక్క మందు సరుకంతా తెచ్చి అక్కడ పెట్టుకొని పడేసి ఉంటారు. రాత్రి అంతా తాగి ఉంటారు. ఆ ఫ్లాట్స్ వేసుంటారు. ఆ ఫ్లాట్స్ వేసిన రోడ్ల మధ్యన, గ్రౌండ్లలో, స్కూళ్ళ దగ్గర అక్కడల్లా ఇదంతా చేసి పెద్దోళ్ళు కాదు, యువకులే, కుర్రాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు, తాగుతారు. ఈ విధంగా మద్యంకి వాళ్ళు ఎంతగా వ్యసన పరులు అయిపోయినారంటే ఈరోజు మద్యం ఏ విధంగా వ్యసనం అయిపోయిందంటే కారణం ఉన్నా తాగడమే, కారణం లేకపోయినా తాగడమే, ఏదో ఒక విధంగా దానికి బానిస అయిపోతున్నారు. ఆడవారు తాగడమే, మగవారు తాగడమే, చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మద్యానికి బానిసలైపోయారు సోదరులారా. అయితే వాడు మద్యం తాగాడంటే గనక వాడిలో ఉన్నటువంటి మానవత్వం అంతా కూడా తొలగిపోయి ఇక మానవ మృగమైపోతాడు. వాడికి గనక కైపెక్కిందంటే ఎదురుగా ఉన్నది తల్ల, చెల్ల, అక్క అన్న వావి వరుసలు వాడికి ఇంకా తెలియవు. ఏది అనాలంటే అనేస్తాడు, ఏది చేయాలంటే చేసేస్తాడన్నమాట. ఆ విధంగా వాడు కైపెక్కిందంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదన్నమాట.
కుర్రాళ్ళంతా ఈ విధంగా ఒక చోట కూర్చొని ఇక మందో బీరో తాగడము కైపెక్కిందంటే ఇంకా పిచ్చి పిచ్చి పాడు ఆలోచనలన్నీ వాళ్ళకు పుట్టడము, ఇంకా సలహాలు ఇచ్చే విధవలకు కూడా కరువు లేదు, వాళ్ళు కూడా పక్కనే ఉంటారు. ఈ టైంలో ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని చెప్పేసి విధవ సలహాలు ఇచ్చేవాడు ఒకడు, ఇంకా దాని తర్వాత ప్లానింగ్లు వేసుకోవడము, ఇలాంటివన్నీ అఘాయిత్యాలకు చాలా మంది పాల్పడుతూ ఉంటారు. ఆ కైపెక్కినటువంటి స్థితిలో ఎంతకైనా తెగిస్తాడు, ఎవరినైనా చంపుతాడు, ఏదైనా చేస్తాడు. ఆ నిస్స అలాంటిది. ఆ విధంగా మద్యానికి బానిసలైపోయినటువంటి వారు కూడా ఈ విధమైనటువంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి తాజా నివేదిక ప్రకారం ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిపినటువంటి వాళ్ళల్లో 95% అత్యాచారం చేసిన వాళ్ళు మద్యం స్థితిలో అత్యాచారం చేశారు. అంటే తాగిన మత్తులోనే అత్యాచారం చేశారు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తాగినటువంటి వాడికి శైతాను వచ్చి ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగించి ఆ పసిపిల్లలు అన్నటువంటి తేడా కూడా లేకుండా ఎలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో చూడండి. కావున ఈరోజు 13, 14, 15 సంవత్సరాల పిల్లలు కూడా గుట్కాలు, సిగరెట్లు, పాన్లు, ఇంకా ఏవేవో ఇలాంటి మత్తుకి అలవాటు పడిపోయి ఎదురుగా ఉన్నది చిన్నపిల్ల, 8 సంవత్సరాల పిల్ల, 9 సంవత్సరాల పిల్ల, ఇవన్నీ ఆలోచించరు. వాడికి ఏదో కోరిక పుట్టింది, ఇంకా చేయాలనిపించింది, చేసేస్తున్నాడు. కావున ఈ అత్యాచారాలకు బలమైనటువంటి మూల కారణం మద్యపానం అని చెప్పచ్చు సోదరులారా. అలాగే మానవాళిని భ్రష్టు పట్టించేటటువంటి యువతరాన్ని నాశనం చేసే ఎన్నో సంసారాలు రోడ్డులో పడేసేటువంటి ఈ మద్యపానాన్ని ప్రభుత్వాలు ఎందుకు నిషేధించడం లేదు? ప్రభుత్వ అధికారులకు తెలియదా? ఎందరో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి ఎన్నో కుటుంబాలు అనాథలవుతున్నటువంటి విషయం ప్రభుత్వాలకి తెలియదా? త్రాగి అనారోగ్యం పాలయ్యి ప్రజలు చచ్చిపోతున్నటువంటి సంగతి ప్రభుత్వాలకు తెలియదా? అలాగే మద్యపానానికి మధ్యతరగతి కుటుంబం వ్యక్తులు బానిసలైపోయి ఎన్నో కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతున్నటువంటి యొక్క పరిస్థితి ప్రభుత్వాలకు తెలియదా? మద్యం తాగిన వారే ఈ హత్యలకు, మానభంగాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు, ఇంకా అనేక రకాల చెడులకు, పాపాలకు కూడా పాల్పడుతున్నారన్న సంగతి ప్రభుత్వాలకు తెలియదా? అయినప్పటికీ కూడా ఎందుకు నిషేధించడం లేదు? ఎందుకు ఈ మద్యపానాన్ని సమాజం నుండి రూపుమాపడం లేదంటే దాన్ని గనక తీసేస్తే ప్రభుత్వ ఆదాయం పడిపోతుందని. అంటే మీ ఆదాయం కోసము, మీ స్వార్థం కోసము, మీ లాభాల కోసము ఈరోజు ప్రజల్లో ఇంత మారణ హోమం జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోరా? దీని గురించి ఎవరు చర్యలు తీసుకోరా? అంటే ప్రజల క్షేమం కంటే కూడా మీ ఆదాయమే మీకు ముఖ్యమా? ప్రజల యొక్క క్షేమం కంటే కూడా ప్రభుత్వం యొక్క ఆదాయమే మీకు ముఖ్యమా? మీ లాభాలే మీకు ముఖ్యమా? ప్రజలు ఎట్టుపోయినా పర్వాలేదా? కావున ప్రజల్లో ఒక చెడు ప్రబలిపోయింది. దాని కారణంగా వందల మంది, వేల మంది చచ్చిపోతున్నారు. దాని కారణంగా వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దాని కారణంగా వేల మంది పిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని మీకు తెలిసినప్పుడు దీన్ని నివారించాల్సినటువంటి అవసరం మీకు లేదా? దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా? ఖచ్చితంగా ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు తీసుకోవడం లేదంటే ప్రజలు దీన్ని వ్యతిరేకించడం లేదు, ప్రజలు దీన్ని పట్టించుకోవడం లేదు. మద్యపానాన్ని క్లోజ్ చేయాలి, దీన్ని దూరం చేయాలని ప్రజలు కంకణం కట్టుకొని ప్రభుత్వాలపైన తిరగబడిన నాడు ఖచ్చితంగా ఈ మార్పు అనేది వస్తుంది సోదరులారా. కావున అన్నీ తెలిసినప్పటికీ కూడా అధికారులు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటే వారి లాభమే, వారి స్వార్థమే వారికి ముఖ్యమైపోయింది. సోదరులారా, ఇక రండి. ఇస్లాం ధర్మం మద్యపానం యొక్క నష్టాల గురించి ఏ విధంగా చెప్పిందంటే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సారాయి అనేది సకల చెడుల తల్లి. అంటే ప్రతి చెడుకు మూలము సారాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే సారాయికి సంబంధించినటువంటి 10 రకాల వ్యక్తులపైన అల్లాహ్ శాపం ఉంది. దాన్ని తయారు చేసేవాడు, దాన్ని అమ్మేవాడు, దాని లాభాన్ని తినేవాడు, దాన్ని మోసేవాడు, ఇంకా సారాయికి సంబంధించిన 10 రకాల వ్యక్తుల మీద అల్లాహ్ శాపం ఉంది. దాన్ని అమ్మేవాడు నరకానికి పోతాడు, దాన్ని లాభాన్ని తినేవాడు నరకానికి పోతాడు, దాన్ని తాగేవాడు నరకానికి పోతాడు, తాపించునోడు నరకానికి పోతాడు, దాన్ని మోసేవాడు నరకానికి పోతాడు, దాని వస్తువులు అమ్మినోడు నరకానికి పోతాడు, అందరూ నరకానికి పోతారని చెప్పారు సోదరులారా. ఎందుకంటే ప్రజల బ్రతుకులలో ఈరోజు అల్లకల్లోలం ఏర్పడుతుంది ఈ మద్యపానం వల్లనే. అలాగే ఎవరైతే మద్యపానం సేవిస్తారో వారికి స్వర్గ ప్రవేశం లేదు అని ప్రవక్త
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే మద్యపానానికి బానిస అయిపోయి ఉంటారో వారికి రేపు నరకంలో సీనతుల్ కబాల్ అని నరక వాసులు నరకంలో కాలిపోయి వాళ్ళ శరీరం ఉబ్బిపోయి పగిలి వాళ్ళ శరీరాల నుండి వచ్చిన చీము నెత్తురు ఆ మద్యం తాగిన వాళ్ళకి తాపించడం జరుగుతుందని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్లాం ధర్మంలో తెలియజేసి ఉన్నాడు. అలాగే ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళ యొక్క 40 రోజుల నమాజు స్వీకరించబడదని కూడా తెలియజేయడం జరిగింది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 2వ సూర 219వ ఆయతులో, యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్ ఖుల్ ఫీహిమా ఇస్మున్ కబీర్ వ మనాఫిఉ లిన్నాసి వ ఇస్ముహుమా అక్బర్ మిన్ నఫ్ఇహిమా. అల్లాహ్ తాలా అంటున్నాడు, ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను మద్యపానం గురించి జూదము గురించి అడుగుతున్నారు, వారికి చెప్పు, అందులో స్వల్పమైనటువంటి లాభము ఉన్నప్పటికీ లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. కాబట్టి వాటిని మీరు త్యజించండి అని అల్లాహ్ అంటున్నాడు. సూర మాయిదా 90వ ఆయతులో అల్లాహ్ తాలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిర్ వల్ అన్సాబు వల్ అజ్లాం రిజ్సుమ్ మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు సారాయి, జూదము, బలిపీఠాలు, జోస్యం కోసం వాడబడే బాణాలు, ఇవన్నీ కూడా పరమ జుగుప్సాకరమైనటువంటి శైతాను చేష్టలు, ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఫజ్తనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. మీరు గనక వీటిని విడిచిపెడితే మీరు సాఫల్యం పొందుతారని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. కావున సోదరులారా, ఈరోజు ఒక వ్యక్తి మద్యం తాగి ఎవరినైనా పొడిచి చంపాడంటే ఆ మద్యం అమ్మినోడు కూడా పాపం ఉంటుంది, ఆ మద్యాన్ని తయారు చేసినోడు కూడా పాపం ఉంటుంది. అలాగే ఎవడైనా ఆ మద్యం తాగి ఏ పాపనైనా సరే అతను రేప్ చేశాడంటే ఆ మద్యం అమ్మినోడికి కూడా దాన్ని తయారు చేసినోడికి కూడా పాపం ఉంటుంది. ఇది మనం ఎప్పటికైనా సరే గుర్తు పెట్టుకోవాలి. కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ గ్రంథంలో ఈ మద్యము ఈ యొక్క జూదాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా హరాం చేశాడు. కావున ఈ హరాం చేసినటువంటి విషయానికి ఈరోజు ఎవరైతే పాల్పడుతున్నారో ఆ పాల్పడిన వారే ఈరోజు నేరాలకు కూడా పాల్పడుతున్నారు. కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆనాడే దాన్ని హరాం చేశాడు. కావున ఈరోజు 95% చాలా మంది హత్య నేరాలకు పాల్పడే వాళ్ళు మద్యం తాగే చేస్తున్నాడు. ఒక వ్యక్తి హత్య చేస్తున్నాడంటే అతను మామూలుగా ఉండి చేయడు, మద్యం తాగిన తర్వాతనే అతను ఈ హత్య చేస్తున్నాడు. ఒక వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడంటే మద్యం తాగే అత్యాచారం చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ఈ మద్యం ద్వారా జరిగినప్పుడు మనము ముస్లిములమైనటువంటి మనము ఇలాంటి యొక్క మద్యానికి దూరంగా ఉండాలి. మరియు ఈ మద్యపానం ఆపేందుకు మనం కూడా ప్రయత్నం చేయాలి సోదరులారా. కావున ఆడపిల్లల పైన ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయంటే మద్యం తాగి చేస్తున్నారు 95% అని ప్రభుత్వం తెలిపింది. కావున ఈ నిశా స్థితిలో, ఈ మద్యపానం స్థితిలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియక ఇవన్నీ చేస్తున్నారు. ఇక 2వ కారణం సినిమాలు. ఈ సినిమాలు, సీరియళ్ళు, ప్రోగ్రాములు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు ఈ 14, 15, 16 సంవత్సరాల పిల్లల 8వ తరగతి ఆ 8 సంవత్సరాల పాప పైన వాళ్ళు రేప్ చేసి ఆ పాపను చంపేశారనంటే ఎంతటి దారుణానికి ఒడిగట్టారు అంటే ఆ మైనర్ పిల్లల హృదయాలలో ఆ పాషాణమైనటువంటి ఆలోచనలు వేసింది ఎవరు? వాడు బ్యాగ్ వేసుకొని స్కూలుకి బయలుదేరాడంటే గోడ మీద చూసిన అర్ధనగ్న బొమ్మలు హీరోయిన్ బొమ్మలే. వాడు స్కూలు గోడలకు చూసినా అవే, బజార్లో పోతూ ఉంటాడు అక్కడ చూసినా అవే, ఇంట్లో చూస్తే టీవీ పెట్టుంటారు ఆ టీవీలో కూడా అశ్లీలమైన పాటలు, అశ్లీలమైన మాటలు, అశ్లీలమైనటువంటి డైలాగులు. ఆ సినిమాలో, ఆ టీవీలో వచ్చే ప్రోగ్రాములన్నీ దరిద్రమే, అశ్లీలంతో కూడుకున్నవే. మరి ఆ పిల్లోల హృదయాల్లో కామ కోరికలు రగిలింది కారణం ఏంటి? ఇలాంటి అశ్లీలం ఇంట్లో అవే, బయటికి వెళ్ళినా అవే, ఎక్కడ చూసినా అవే, సినిమాల్లో అవే, సీరియల్లో అవే, ప్రోగ్రాములలో అవే, యాడ చూసినా కూడా అవే. మరి ఈరోజు ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏమాత్రం శ్రద్ధ తీసుకుంటున్నారు? ఈ పాడు సినిమాలు నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి వద్దని ఎంతమంది ఈరోజు సినిమాలను ఇంటి నుండి అవాయిడ్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ పాడు ప్రోగ్రాములు నా బిడ్డల చదువు మీద దెబ్బ పడుతుంది, ఇలాంటి మా ఇంట్లో ఉండకూడదని ఎంతమంది అవాయిడ్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ పాడు సీరియళ్ళు ఆడవాళ్ళ హృదయాలలో నష్టాన్ని కలిగిస్తున్నాయి, వీటిని దూరం చేయాలని ఎంతమంది ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు? ఆ టీవీలో అశ్లీలం వచ్చినా,
ఎలాంటి దరిద్రం వచ్చినా, ఎలాంటి పనికిమాలిన విషయాలు వచ్చినా నవ్వుకుంటూ పల్లెకిలించి చూస్తున్నారే తప్ప దాన్ని నిరోధించేటువంటి, దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? మరి సమాజం ఈరోజు చెడిపోమంటే ఎందుకు చెడిపోదు? 7వ తరగతి 8వ తరగతి చదివే పిల్లోడు ఆ టీవీలో వచ్చేటువంటి అశ్లీలమైనటువంటి హీరోయిన్ డాన్స్ చేస్తూ ఉంటే ఆ యొక్క అప్పుడప్పుడు యవ్వనంలో అడుగు పెడుతున్న ఆ పిల్లోడు చూసి ఏమనుకుంటాడు? వాడి కోరిక పుట్టదా? వాడి కామం రగలదా? వాడు మనిషి కాదా? వాడు ఉప్పు కారం తింటలేదా? ఆపాల్సిన బాధ్యత మన మీద పెట్టుకొని వాడేదో రేపు చేస్తే వాడిని చంపాలి, వాడిని నరకాలి, వాడిని ఉరిదీయాలి అని అంటున్నారు తప్ప మార్పు తేవాలి, సమాజంలో మార్పు తేవాలి, మద్యపానాన్ని నిషేధించాలి, ఇలాంటి అశ్లీలమైన సినిమాలు ప్రోగ్రాంలు రాకుండా ఆపాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఆ పసి వాళ్ళ హృదయాలలో అలాంటి పాడు ఆలోచనలు పుట్టడానికి కారణం మద్యము, సినిమాలు, ఇలాంటి అశ్లీలమైన ప్రోగ్రాములు. వీటిని ఆపేటువంటి విషయం ఎవరికైనా ఆలోచన ఉందా? మరి ఈరోజు సినిమాలలో ఒకటి వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళు స్టార్లు, పద్మభూషణ్ అవార్డులు, పెద్ద పెద్ద అవార్డులు తీసుకుంటున్నాడు. 16 ఏళ్ళ 15 ఏళ్ళ కన్నె పిల్ల పక్కన డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. తాత వయసేమో వాడిది, ఈ అమ్మాయిదేమో చిన్న వయసు. వయసుతో సంబంధం లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు మళ్ళీ పెద్ద మనుషులు, వాళ్ళు మళ్ళీ హీరోలు. చూడండి ఎలాంటి దరిద్రమైన వినాశనం వైపునకు సమాజం వెళ్తుందో ఈరోజు. వాళ్ళు మళ్ళీ నీతులు చెప్తారు. అంటే వాళ్ళు బతుకోవడానికి, వాళ్ళ డబ్బు కోసము, వాళ్ళ వ్యాపారం కోసము ప్రజలు, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, యువత ఏమైపోయినా పర్వాలేదు, అశ్లీలంలో మునిగిపోయినా పర్వాలేదు, ఇలాంటి మానభంగాలు, అత్యాచారాలు ఎన్ని జరిగినా పర్వాలేదు, మా వ్యాపారం మాదే అన్నట్టుగా ఈ సినీ రంగం అనేది ఉంది. ఇలాంటి వాటిని కూడా ఆపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. అలాగే ఈ యొక్క పిల్లలు ఈరోజు ఫోన్ వెబ్సైట్లు, గూగుల్లో ఏ వెబ్సైట్కి పోయినా కూడా ఈ ఫోన్ వెబ్సైట్లు ఓపెన్ అవ్వడంతో చిన్న పిల్లోడు కూడా అశ్లీల చిత్రాలు పెట్టుకొని ఫోన్లో చూస్తున్నాడు. ఇది ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ ప్రతి నాన్న కూడా బాధ్యతగా చూసుకుని తమ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఫోన్లో, తమ పిల్లవాడి చేతికి ఫోన్ ఎందుకు ఇస్తున్నారు, వాడు ఏం చేస్తున్నాడు, ఏవేవి చూస్తున్నాడు అని పసిగట్టి ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తును మీరు తక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అలాగే అల్లాహ్ తాలా అంటాడు, ఫహ్షాయ్ వల్ మున్కర్, అశ్లీలమైన నీతి బాహ్యమైన పనుల నుండి దూరంగా ఉండండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. కాబట్టి మనం అల్లాహ్ను విశ్వసించిన వారమే అయితే గనక ఇలాంటి అశ్లీలం నుండి మనము తప్పనిసరిగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. కావున ఈరోజు గోడల మీద హీరోయిన్ పోస్టులు అర్ధనగ్నంగా ఉన్నాయి, వాటిని తీసేయమని, వాటిని చింపేయమని, ఇలా తగులించొద్దని ఎవడైనా సరే మరి ఈరోజు ఫైట్ చేస్తున్నాడా? ఇన్ని ఎంతోమంది సంఘాలు పెట్టుకొని ఉన్నారు. ఏ సంఘమైనా దీని గురించి పోరాడుతుందా? ఏ సొసైటీ అయినా దీని గురించి పోరాడుతుందా? ఎవరైనా దీని గురించి నిలదీస్తున్నారా? మరి సమాజం ఈరోజు భ్రష్టు పట్టదంటే, చిన్న పిల్లలకి పాడు ఆలోచనలు వస్తున్నాయంటే బాధ్యులెవరు, కారకులెవరు? కావున ఈ మద్యపానము, ఈ సినిమాలు, ఇవన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి. ఇక మూడోది వేషధారణ, తమ శరీరాన్ని చూపిస్తూ తిరగటం అన్నమాట. ఈరోజు తల్లిదండ్రులు కూడా చేసే తప్పు ఏమిటంటే, చిన్న పిల్లలకు కూడా సాంప్రదాయమైన దుస్తులు వేయడం లేదు, సాంప్రదాయబద్ధమైన దుస్తులు వేయడం లేదు. టైట్ ప్యాంట్లు, టైట్ డ్రైయర్లు, జీన్స్ ప్యాంట్లు, నిక్కర్లు, ఇవన్నీ ఏవేవో వేసి శరీర భాగాలు అందంగా కనపడించే విధంగా బయటికి తీసుకెళ్తున్నారు. ఇది కూడా తల్లిదండ్రుల యొక్క తప్పే. సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించాలి. మనము వయసుకొచ్చిన పిల్లలకి బురకా, నికాబ్ తప్పనిసరిగా పాటించాలి. ఇది మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ స్త్రీ అయితే తమ యొక్క అందచందాలను చూపిస్తూ ప్రజల్లోకి వెళుతుందో ఆ స్త్రీ వ్యభిచారిణి అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఈరోజు ఈ విధమైనటువంటి ఆలోచనలు, చూపు ఎటో వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఒక మగవాడి చూపును ఆకర్షించే విధంగా స్త్రీల యొక్క దుస్తులు ఈరోజు ఉన్నాయి. 50-60 ఏళ్ళ ముసలి స్త్రీలు కూడా ఈరోజు టైట్ ప్యాంట్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని స్కూటీల మీద పోతా ఉన్నారు. ఇది కదా సమాజం వినాశనం వైపునకు వెళ్ళేది. కావున సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించాలని ఇస్లాం ధర్మము ఆదేశిస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ స్త్రీ అయితే సువాసనలు పూసుకొని బజార్లోకి వెళుతుందో, అంటే ఈరోజు మల్లెపూలు అలాంటివి, సెంటు అలాంటివి ఏవైతే వేసుకొని అలా ధరించి బయటికి వెళతారో ఆ స్త్రీ జనాబత్, గుసులు స్నానం చేయనంత వరకు ఆమె పరిశుద్ధురాలు కాలేదని చెప్పారు. కావున దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. చిన్నప్పటి నుంచే
ఈ యొక్క టైట్ దుస్తులు, శరీరం కనపడే విధంగా ఈ వెకిలి చేష్టలకు పోకూడదు. ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే సాంప్రదాయమైనటువంటి దుస్తులు కావాలి. ఇక 4వ విషయం, మహరం తోడు ఉండాలని ఇస్లాం ధర్మం చెబుతుంది. అంటే ఎవరైనా సరే ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే మహరం తోడుండాలి. తండ్రి కానీ, తమ తాత కానీ, తమ అన్నయ్య కానీ, తమ తమ్ముడు కానీ, తమ కుమారుడు కానీ తోడు ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. 2019లో దిశ అనేటువంటి పశువుల డాక్టర్ మీద 4 కుర్రాళ్ళు రేప్ చేసి చంపేశారు ఆమెని. అదే ఆమెకు తమ తండ్రి కానీ, తమ సోదరుడు కానీ తోడు ఉంటే అలా జరిగేదా? జరగదు. అలాగే ఆసిఫ్ అనేటువంటి పాప మీద కూడా రేప్ జరిగింది. అదే పాపకు తమ తండ్రి కానీ, తమ అన్నయ్య కానీ ఎవరైనా ఉంటే వెంట జరిగేదా? అలాగా జరగదు. ఈరోజు 8 సంవత్సరాల పాప మీద కూడా ఇదే ఒంటరితనాన్ని చూసి తీసుకెళ్ళిపోయి రేప్ చేసేస్తున్నారు. అదే ఒక మగదిక్కు తోడు గనక ఉంటే అలా జరుగుతుందా? జరగదు. ఇస్లాం ధర్మం కూడా చెప్పేది అదే. ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే మహరం తోడుండాలి. చూసారా, ఇస్లాం ధర్మము ఒక మనిషి ఎలా జీవితం గడపాలో ఎంత చక్కగా నేర్పుతుందో చూడండి. కావున ఒక స్త్రీని ఒంటరిగా బయటికి పంపడాన్ని ఇస్లాం ధర్మం సుతరాము ఒప్పుకోదు. ఖచ్చితంగా ఆమె ఒంటరిగా వెళ్ళకూడదు. ఆమెకు తోడు మహరం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలని ఇస్లాం ధర్మము చెబుతుంది. ఇక 5వ విషయం, కఠినమైనటువంటి చర్యలు అమలు లేకపోవడమే. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఇలాంటివి చేస్తున్నారు. కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. ఈరోజు సౌదీ అరేబియా 96వ స్థానంలో ఉంది ఈ యొక్క క్రైమ్ రిపోర్ట్లో. అంటే అత్యాచారాల విషయంలో సౌదీ అరేబియా ఎక్కడో చివరన ఉంది. అంటే అంత తక్కువ అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. మన దేశం 3వ స్థానంలో ఉంది. మరి ఎందుకు అంత తక్కువ క్రైమ్ అక్కడ జరుగుతుందంటే ఇస్లాం చట్టాలు ఒక్క సంవత్సరంలోనే దాదాపు 111 మరణ శిక్షలు అమలయ్యాయి అక్కడ. కేవలం అత్యాచారం ఒక్క సంవత్సరంలోనే 111 మరణ శిక్షలు అమలైనాయి అత్యాచారం చేసినందుకు. సౌదీ చట్టం అంతా కఠినంగా శిక్షలు విధిస్తుందన్నమాట. కానీ ఇక్కడేంటి ఎవరైనా ఏ లేబర్ గాడు చేశాడనుకో వాడినైతే ఉరిది చేస్తున్నారు, వాడినైతే చంపేస్తున్నారు. ఎవరైనా పేరు పలుకుబడులు ఉన్న వాళ్ళు చేశారనుకో వాడు సంవత్సరము లేదా 6 నెలల్లో బయటకు వచ్చేస్తున్నాడు. ఈ విధంగా ఉంటే చేసి పడేస్తాం, ఎవరినో ఒకరిని పట్టుకుంటే మళ్ళీ 3 నెలలకు బెయిల్ మీద బయటికి రావచ్చు అన్న ధైర్యం. చట్టాలు మారాలి, కఠినమైనటువంటి శిక్షలు అమలు కావాలి. అందుకే ఇస్లాం ధర్మం కఠినమైనటువంటి శిక్షలు తీసుకొని వచ్చింది. అబూదావుద్ 4379వ హదీసు వాయిల్ బిన్ హుజర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక స్త్రీ ఇషా నమాజు చేయటానికని బయటకు వచ్చింది. ఆమె ఒంటరిగా వెళ్ళటాన్ని చూసి ఒక దుండగుడు ఏం చేశాడంటే ఆమెను లాక్కి వెళ్ళి బలవంతం చేశాడనమాట. ఆమె కేకలు వేయడంతో కొందరు వ్యక్తులు చూశారు, అతను పరారైపోయాడు. తర్వాత ఈ సంఘటన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా నీ పైన ఎవరు అత్యాచారం చేశారో నువ్వు గుర్తుపడతావా అని అన్నారు. నేను గుర్తుపడతాను ప్రవక్త. కానీ ఆమె సరిగ్గా గుర్తుపట్టలేకపోయింది. వేరే వ్యక్తిని చూపించి ఇతనేనానంటే ఇతనేనని చెప్పింది. అతనికి ఇంకా రజం శిక్ష, రాళ్ళు రువ్వే శిక్ష కొట్టేటప్పుడు అసలు చేసిన వాడు అల్లా యొక్క భయం గుండెల్లో పుట్టి అతను బయటకు వచ్చి, ప్రవక్త అతను కాదు, అతను వదిలిపెట్టండి, నేను ఆ పని చేసిన వాడిని ముందుకు రావడంతో ఆ వ్యక్తిని విడిచిపెట్టడము, అతనికి రజం శిక్ష, రాళ్లతో రువ్వి కొట్టి చంపే శిక్ష వేయడం జరిగింది. అతన్ని రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. ఇలాంటి కఠినమైనటువంటి శిక్షలు ఆనాడే అమలు చేసి ఇలాంటి పాపకార్యాలకు అడ్డుకట్ట వేసింది ఇస్లాం ధర్మం. ఈనాడు కూడా ఇస్లాం యొక్క ప్రభుత్వం గనక ఉంటే ఈ అత్యాచారం చేసే వాళ్ళకి ఇలాంటి శిక్షలు విధించబడతాయి. కావున ఈరోజు రేప్ చేసినటువంటి వాడు 6 సంవత్సరాల పిల్ల మీద రేప్ జరిగినా, 8 సంవత్సరాల పిల్ల మీద రేప్ జరిగినా ఇలా వెళ్ళి జైలుకి అలా తిరిగి వస్తున్నాడంటే బయటికి చట్టాలు సరిగా లేవు, ప్రభుత్వ అధికారులు శిక్షించేటటువంటి విధానాలు సరిలేవు. అందుకే ఈ శిక్షించే విషయంలో ఇస్లాం ధర్మానికి మించినటువంటి ధర్మము మరొకటి లేదు సోదరులారా. అలాగే పెళ్ళైనటువంటి వారు
ఈ యొక్క అత్యాచారాలకు పాల్పడినట్లయితే గనక అతనికి రజం శిక్షతో చంపడం జరుగుతుంది. ఒకవేళ పెళ్లి కాని వారైతే గనక 100 కొరడా దెబ్బలు కొట్టబడతాయి. 1 సంవత్సరం నగర బహిష్కరణ అతనికి జరుగుతుంది సోదరులారా. ఇక చివరి విషయం, అల్లాహ్పై అంటే దేవుడు చూస్తున్నాడన్నటువంటి భయం లేకపోవడం. మెయిన్, దేవుని పైన విశ్వాసం ఉన్నవాడు ఈ యొక్క నీతిమాలి పనులు చెయ్యడు. కావున అల్లాహ్పై విశ్వాసం ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, 67వ సూరా ముల్క్ 12వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లదీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబి లహుం మగ్ఫిరతున్ వ అజ్రున్ కబీర్. ఎవరైతే అల్లాహ్ చూస్తున్నాడని అల్లాహ్కు భయపడి పాప కార్యాలకు దూరంగా ఉంటాడు, అలాంటి వారికి గొప్ప ప్రతిఫలం ఉంది, క్షమాభిక్ష ఉంది అని అల్లాహ్ దగ్గర అని అల్లాహ్ తెలియజేశాడు. కావున అల్లాహ్ చూస్తున్నాడన్న భయం గనక హృదయంలో ఉంటే, అల్లాహ్ పట్ల విశ్వాసం గనక ఉంటే, ఆ వ్యక్తి ఇలాంటి రేపులు కానీ దొంగతనాలకు కానీ ఇలాంటి యొక్క చెడులకు అతను వెళ్ళలేడు. మొదటగా ఏమిటంటే దైవ భీతి అనేది హృదయంలో ఉండాలి. ఇలాంటి అత్యాచారాలు కానీ దొంగతనాలు కానీ కిడ్నాపులు కానీ మానభంగాలు కానీ ఇంకా అనేక రకరకాల చెడులు ఏవైతే ఉన్నాయో ఈ చెడులన్నీ కూడా దూరమైపోవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి నన్ను పుట్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, దేవుడు ఒకడున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని ప్రతి పాపాన్ని ఆయన పసిగడుతున్నాడు, ఆయన రాస్తున్నాడు, నా మరణం తర్వాత రేపు ఆయన దగ్గర లెక్క చెప్పుకోవాలి, జవాబు చెప్పుకోవాలి. నేను చేసిన ఈ పాపం కారణంగా ఈ చెడు కారణంగా రేపు అల్లాహ్ నన్ను నరకానికి పంపుతాడన్నటువంటి విశ్వాసం గనక అతను హృదయంలో ఉన్నట్లయితే ఇలాంటి నీతిమాలిన పనులకి, ఇలాంటి అత్యాచారాలకి, ఇలాంటి వ్యభిచారాలకి, ఇలాంటి సారాయి తాగడం, జూదం ఆడడం, ఇలాంటి చెడు వ్యసనాలకి అతను వెళ్ళాడు. కావున దైవ భీతి అనేది మొదటగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సోదరులారా, ఇస్లాం ధర్మాన్ని అనుసరించే ప్రతి ముస్లిం కూడా హలాల్ హరాం అన్నవి ఖచ్చితంగా పాటిస్తాడు. నేను ముస్లింల గురించి అనట్లేదు, ఇస్లాం ధర్మాన్ని పాటించే వ్యక్తుల గురించి అంటున్నాను. ఇస్లాం ధర్మాన్ని పాటించే ఏ వ్యక్తి కూడా హలాల్ హరాం అనేటువంటి విషయాలు తప్పనిసరిగా పాటిస్తాడు. కావున ఏ వ్యక్తి అయితే నికార్సైన ఇస్లాం ధర్మంలో జీవితం గడుపుతాడు, అతను మద్యం జోలికి వెళ్ళడు, అతను జూదం జోలికి వెళ్ళడు, అతను వ్యభిచారం జోలికి వెళ్ళడు, అతను దొంగతనం జోలికి వెళ్ళడు, అతను అత్యాచారానికి వెళ్ళడు, అతను ఏ చెడు జోలికి ఏ పాపం జోలికి వెళ్ళడు, నిత్యం అల్లాహ్కు భయపడుతూ ఉంటాడు. కావున ఇది ఒక ఇస్లాం ధర్మంతోనే సాధ్యమవుతుంది సోదరులారా. కావున ఈరోజు ఈ చిన్న పిల్లల పైన కానీ మహిళలపై కానీ ఈ అత్యాచారాలకు అడ్డుకట్ట ఒక ఇస్లాం ధర్మంతోనే సాధ్యమవుతుంది. కావున ఇస్లాం యొక్క చట్టాలను, ఇస్లాం యొక్క షరియతును అమలైతే గనక ఇలాంటివన్నీ కూడా పడిపోతాయి. కావున మనమందరం కూడా నేడు మన దేశంలో అమలవుతున్నటువంటి ఈ మద్యపానం గురించి మనం పోరాడాలి. అలాగే ఈ అశ్లీల సినిమాల గురించి ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే సమాజంలో ఈరోజు యువత నాశనం అయిపోతున్న ప్రతి వ్యసనాన్ని ఆపడానికి కూడా మనము ప్రయత్నం చేయాలి. కావున సోదరులారా, వాడు ఏదో రేప్ చేశాడనంటే ఆ రేపుకు కారణం ఎవరు? మద్యం కారణమవుతుంది, అశ్లీల సినిమాలు కారణమవుతున్నాయి. వీటిని ఆపడానికి ప్రయత్నం చేయాలి, వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. కానీ మనము వాడిని చంపేసినంత మాత్రాన ఇంకొకడు తయారవడా? వాడిని ఈరోజు చంపేసినంత మాత్రాన ఇంకొకడు అలాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు. కాబట్టి ఇలాంటి మద్యపానాన్ని నిషేధిస్తూ, అశ్లీల సినిమాలను నిషేధిస్తూ, ఈ యొక్క ఫోన్ వెబ్సైట్లు నిషేధిస్తూ మరియు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తూ ఈ విధమైనటువంటి సంస్కరణ అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది. లేదంటే గనక ఇది రాను రాను ఎక్కువైపోయి రేపు ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కావున సోదరులారా, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ అక్క కానీ, మీ భార్య కానీ, మీ చెల్లి కానీ, మీ కూతురు కానీ మీరు ఒంటరిగా బయటికి పంపకండి. మానవ మృగాలు తిరుగుతున్నటువంటి చెడిపోయిన సమాజంలో మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ అశ్లీలమైనటువంటి సినిమాలు, అశ్లీలమైనటువంటి సీరియళ్ళు, అశ్లీలమైనటువంటి ప్రోగ్రాము, ఇలాంటి వాటిని మీరు నిరోధించండి, వాటిని అడ్డుకట్ట వేయండి. లేదంటే ఆ చెడులో మనం కూడా కూరుకుపోయి నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, చెడును ఆపటము మీ బాధ్యతని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి ఆ చెడే మన ఇంట్లో టీవీలో ఆడుతూ ఉంటే మనం ఎలా చూడగలుగుతాం సోదరులారా? కావున మనం ఇలాంటి వాటిని ఖచ్చితంగా నిరోధించినప్పుడే, ఆపినప్పుడే సమాజంలో మార్పు అనేది వస్తుంది సోదరులారా. హలాలేంటో హరామేంటో, మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో తెలిసిన ఇస్లాంలో ఉన్న ముస్లిం అయిన నువ్వే ఆపకపోతే ఇంకా అజ్ఞానుల
చిన్నారులు, అసలు ఇస్లాం అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఏ విధంగా ఆపగలుగుతారు సోదరులారా? కావున అన్నీ తెలిసినటువంటి మనమే మార్పు మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కావున ఈరోజు స్త్రీకి రక్షణ లేదు, స్త్రీకి బాధ్యత స్త్రీకి భద్రత లేదు, స్త్రీకి ఏ విధంగా కూడా సేఫ్టీ లేదు. కావున మీరు ఒక పక్కింటికి పంపాలన్నా కూడా ఆలోచించాలి. ఈరోజు ఎంతో మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నది ఎవరో పరాయి వాళ్ళు కాదు, తన మామయ్యో, తన బాబాయి కుమారుడు, తన అన్న కుమారుడు ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒక పాడు పని చేసిపోతున్నాడు. ఎన్నో విషయాలు మనం కళ్ళారా టీవీలో, న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈరోజు వావి వరసలు అనేవి మంటగలిసిపోయినాయి, ఏ మాత్రం మానవత్వం కూడా లేదు. కావున మన స్త్రీలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కావున మనం ఏ విధంగా ఒక బంగారాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటామో, ఏ విధంగా విలువైన వస్తువులను భద్రంగా కాపాడుకుంటామో, అంతకంటే ప్రాపంచిక ఉత్తమమైనటువంటి సంపద భార్య అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున అలాంటి స్త్రీలను భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఏదో ఒక పని ఉందని మనం బయటికి వెళ్ళిపోయి ఒంటరిగా వెళ్ళిపోమని, ఆమెను టౌన్కి వెళ్ళిపోమని చెప్పి, ఆమెనే పోయి షాపింగ్ చేసుకోమని చెప్పి, ఆమెనే వెళ్ళి మార్కెట్కి పోయి రమ్మని చెప్పి ఇవి చెప్పకూడదు. ఖచ్చితంగా మగ తోడు అనేది వెంట వెళ్ళాలి, లేదంటే భద్రంగా తిరిగి వస్తుందన్న నమ్మకము లేదు. కావున ఇలాంటి నేరాలకు, ఇలాంటి ఆకృత్యాలకు, ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా ఇస్లాంను పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.